ఇక హస్త నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే చాలా మంచివారండి. మంచి మాటలను మాత్రమే మాట్లాడతారు. హస్త నక్షత్రం 2వ పాదంలో జన్మించిన మగవారు సైతం ఎంత కోపం వచ్చినా సరే బూతులు మాట్లాడే మనుషులు కాదు. అందరూ కాదేమో కానీ చాలామంది అండి. స్నేహపూర్వకంగా ఉంటారు. సంగీత కళలంటే ఇష్టం అండి. సాహిత్యాన్ని ఇష్టపడతారు. ధర్మం పట్ల ఆసక్తి కలిగి ఉంటారండి. ఉద్రేకపూరిత స్వభావాలైనప్పటికీ కూడా, కొంచెం కోపం ఉన్నప్పటికీ కూడా స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయండి. ఇక వీరి జాతక వివరాలను చూసుకున్నట్లయితే వీరికి పుట్టినప్పటి నుండి 13 సంవత్సరాలు వచ్చేంత వరకు విద్యలో ఎటువంటి ఆటంకాలు కూడా ఉండవండి. చాలా చక్కగా చదువుతారు. ఆరోగ్య సమస్యలు కూడా పెద్దగా ఉండవు. చిన్నప్పుడు హై స్కూల్ వరకు కూడా ఏకాగ్రతను కనబరుస్తారు. చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు విద్య పైన. కానీ 13 సంవత్సరాల నుండి 31 సంవత్సరాలు వచ్చేంత వరకు రాహుదశ కారణంగా కొన్ని సమస్యలను ఖచ్చితంగా ఎదుర్కొంటారండి. 13 సంవత్సరాలు దాటిన వెంటనే విద్యలో చిన్న చిన్న ఆటంకాలు రావటం కానీ, విద్య పైన ఇంట్రెస్ట్ను కోల్పోవటం కానీ, చెడు సావాసాలు పట్టడం కానీ, చెడ్డవారితో ఫ్రెండ్షిప్ చేయటం కానీ, అందువల్ల విద్య పైన ఇంట్రెస్ట్ తగ్గటం కానీ, స్పోర్ట్స్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించటం కానీ, లేదా వీరికి ఆరోగ్యం బాగోలేకపోవటం, ఆ ప్రభావం అనేది చదువు పైన పడటం కానీ జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో హస్త నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటి నుండి అంటే 13 సంవత్సరాల నుండి 31 సంవత్సరాల మధ్య కాలంలో. చెడ్డవారితో స్నేహం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టే వివాహ విషయంలో కూడా జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. అందరికీ కాకపోయినా సరే కొంతమందికి అండి. మళ్ళీ 31 సంవత్సరాల నుండి 47 సంవత్సరాల మధ్య కాలంలో ఈ 16 సంవత్సరాలు వీరికి గురుదశ జరుగుతుందండి. కాబట్టి అభివృద్ధి ఉంటుంది. సంపాదిస్తారు, బాగా అభివృద్ధి చెందుతారు, ఉద్యోగాన్ని సంపాదిస్తారు, వివాహం చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, సెటిల్ అయిపోతారు. గురు మహర్దశ వీరికి బాగా యోగిస్తుందండి. మళ్ళీ 47 సంవత్సరాల నుండి 66 సంవత్సరాల మధ్య కాలంలో శని దశ జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో మళ్ళీ ఖర్చులు అధికం అవుతాయి. పెద్దగా ఆటంకాలు ఉండనప్పటికీ కూడా ఖర్చులు ఎక్కువ అవుతాయండి. 66 సంవత్సరాల నుండి 83 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి బుధ దశ జరుగుతుందండి. మళ్ళీ ఉపశమనం కలుగుతుంది. ఈ సమయంలో కూడా అయితే బాగా సంపాదిస్తారు, లేకపోతే మీ పిల్లల అభివృద్ధిని చూసి మీరు సంతోషపడతారు. వృద్ధాప్య జీవితం అనేది చాలా చక్కగా సాగిపోతుంది. హస్త నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందల్లా 13 సంవత్సరాల నుండి 31 సంవత్సరాల మధ్య కాలంలో. ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీరు ఫ్రెండ్షిప్ చేసేవారు మంచివారైతే మీ జీవితం బాగుంటుందండి. లేకపోతే చాలా వరకు నష్టపోతారని చెప్పవచ్చు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు.